హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్. నేను మీ జానీ సార్ని మాట్లాడుతూ ఉన్నాను. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రానే వచ్చేసింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ అని కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. సో కావున ఫిబ్రవరి 29, 2024 రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అన్నట్టు. సో కాబట్టి ఆ యొక్క వివరాలన్నీ కూడా మనము ఈరోజు ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో ఏజ్కి సంబంధించినటువంటి రిలాక్సేషన్స్ ఏమేమి ఉన్నాయి, అట్లాగే మనకు అప్లికేషన్ డేట్ ఎప్పుడు, ఆ తర్వాత అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ముగుస్తుంది, అట్లాగే వాటి యొక్క ఖాళీల యొక్క వివరాలు, అట్లాగే ఏ జిల్లాల వరకు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాలు మొత్తం కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం ఒకసారి. అయితే ఇంతకంటే ముందు మనము ఈ యొక్క వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన యాదాద్రి కోచింగ్ సెంటర్ నుంచి వెళ్ళి ఒక అప్డేట్ ఏంటంటే, ఇక్కడ మనము డిఎస్సి కోచింగ్ అనేటటువంటిది స్టార్ట్ చేస్తున్నాము. సో కాబట్టి ఆల్రెడీ మనము ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, కానీ అభ్యర్థులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. దేనికోసం అని చెప్పేసి అంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తూ ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందు టెట్ వస్తుందా లేకపోతే డిఎస్సినే ఇస్తారా అనేటువంటి డైలమాలో చాలామంది ఉన్నారు. అట్లాగే డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, సో మా కేటగిరీలో ఏమైనా ఉన్నాయా, మా డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు వస్తాయనేటటువంటిది ఇన్ఫర్మేషన్ కోసం అందరు కూడా ఇంతవరకు వెయిట్ చేశారు. సో అట్లాగే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా టైం అనేటటువంటిది 3 నెలలకు తగ్గకుండా సమయం అయితే ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో కాబట్టి అవన్నీ కూడా మనకు ఈరోజు మొత్తం క్షుణ్ణంగా అర్థమైపోయింది మనకు. సో కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. సో మీ అందరికీ కూడా ఈ యొక్క శుభ పరిణామమే. సో కాబట్టి మనము ఈ యొక్క కోచింగ్ అనేటటువంటిది స్టార్ట్ చేస్తున్నాము. సో కాబట్టి సండే రోజు, ఆదివారం రోజున మెగా డెమోని నిర్వహించుకొని మండే నుంచి వెళ్ళి క్లాసెస్ని మనం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. సో కాబట్టి ఇన్ని రోజులు స్టూడెంట్స్ ఆగింది కూడా ఈ యొక్క వివరాలన్నీ తెలుసుకోవడం కోసం ఆగారు. కాబట్టి సో మనం కూడా క్లాసెస్ అనేటటువంటి స్టార్ట్ చేయలేకపోయాము. సో కాబట్టి ఈ రోజు నుంచి వెళ్ళి నెక్స్ట్ మనకు క్లాసెస్ అనేటటువంటి స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇక్కడ మీకు నమ్మకంగా మనము 90 రోజుల ప్రణాళికతోటి సో క్లుప్తంగా మొత్తం సిలబస్ని కంప్లీట్ చేసే విధంగా మనము ఎవ్రీడే ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ సెక్షనల్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ ఈ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ ఎగ్జామ్ వరకల్లా విద్యార్థిని ఒక మంచి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దేటందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మనకు చూడండి మెటీరియల్ రెడీ అయిపోయింది, మెటీరియల్ రెడీ చేశాము. అట్లాగే టెస్ట్ పేపర్లు, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా రెడీ అయిపోయాయి. సో మీకు ఆలస్యం లేదు. కాబట్టి మీరు వచ్చినట్లయితే రెగ్యులర్గా ఎగ్జామ్స్ అండ్ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ మనము 90 రోజులలో ఈ యొక్క ప్లాన్ అనేటటువంటిది మేము ఒక ప్రోగ్రామ్ అనేటటువంటిది ఫిక్స్ చేయడం జరిగింది అన్నట్టు. సో కాబట్టి మీరు ఇమ్మీడియట్లీగా మీరు కోచింగ్ తీసుకుందాం అనుకుంటే ఇమ్మీడియట్లీగా మన కోచింగ్ సెంటర్ని ఎన్నుకోండి. ఓకే. సో డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి అనేటటువంటిది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉన్నటువంటి పోస్టులతోటి మనం అనుకున్నాము ఎక్కువ పోస్టులు వస్తాయని చెప్పేసి అనుకున్నాము. ఒక మెగా డిఎస్సి అంటే ఒక 20,000 పోస్టులు ఉంటాయని చెప్పేసి అనుకున్నాము. కానీ అక్కడ ఖాళీలు లేకపోవడం వలన ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలతోటి మనకు ఈ యొక్క పోస్టులు 11,062 పోస్టులని మనకు ప్రభుత్వం అనేటటువంటిది విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి పోస్టులలో ఒక పోస్ట్ నాదే అనుకొని చదివినట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాటన్నిటికీ మేము ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా సిలబస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్కు ముందుకు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసి మిమ్మల్ని ఎగ్జామ్ వెళ్ళే వరకల్లా మంచి సబ్జెక్టు ఉన్న వ్యక్తిగా, అంటే మీరు 0 సబ్జెక్ట్ తోటి ఇక్కడికి వచ్చినట్లయితే 100% మిమ్మల్ని సబ్జెక్టు నేర్పించేసి మిమ్మల్ని ఫైనల్ ఎగ్జామ్ వరకల్లా పంపిస్తామన్నట్టు. ఓకే. సో ఆ విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది అన్నట్టు. ఓకే రైట్. సో కాబట్టి మీరు మన కోచింగ్ సెంటర్కి రండి. సో ఆదివారం రోజు డెమో ఉంటుంది. ఆ తర్వాత మండే నుంచే క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. కాబట్టి ఈ 2 రోజులు మనకు అడ్మిషన్స్ అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి అడ్మిషన్ తీసుకొని మండే నుంచి క్లాసెస్కి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనకు మొత్తం పోస్టులు వచ్చేసి మనకు 11,062 టీచర్ పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అన్నట్టు. ఓకే. మార్చి నెల 4వ తేదీ నుండి వచ్చే నెల ఏప్రిల్ 2వ తేదీ వరకు అప్లికేషన్ స్వీకరణ, అంటే 4వ తేదీ నుంచి వెళ్ళి మనకు అప్లికేషన్ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. సో కాబట్టి 4వ తేదీ రోజునే మనకు ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఖాళీల వివరాలు అరౌండ్గా సో కొంతవరకు సమాచారం అనేది మనకు అందింది. సో కాబట్టి ఆ వివరాలు కూడా మనం చూద్దాము. అట్లాగే డీటెయిల్గా
డీటెయిల్ నోటిఫికేషన్ అనేటువంటి 4వ తారీఖు రోజు మనకు ఆ యొక్క సైట్లో పెట్టడం జరుగుతుంది, స్కూల్ ఎడ్యుకేషన్ సైట్లో పెట్టడం జరుగుతూ ఉన్నది. సో ఆ రోజు కేటగిరీ వైజ్గా మనకి ఎన్నెన్ని పోస్టులు ఉంటాయనేటటువంటిది ఆ రోజు తెలియడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ గతంలో అప్లై చేసినటువంటి అభ్యర్థులు మళ్ళీ అప్లై చేయొచ్చా అనేటటువంటి డౌట్ చాలామంది అడుగుతా ఉన్నారు. గతంలో అప్లై చేసినటువంటి అభ్యర్థులు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అప్లికేషన్ అనేటువంటిది మళ్ళీ ఒకసారి రివిజన్గా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ మళ్ళీ కొత్తగా ఫీ అప్లై చేయాలి. బట్ కాకపోతే ఏంటంటే మీరు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఫీజు అనేటటువంటిది పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో నెక్స్ట్ సిలబస్ జిల్లాల వారీగా ఖాళీలు మార్చి 4వ తారీఖు రోజున రిలీజ్ అవుతూ ఉన్నాయి. అట్లాగే పరీక్ష తేదీలు కూడా జూన్లో పరీక్ష తేదీలు ఇచ్చే అవకాశం ఉన్నది. కానీ అభ్యర్థులు కొంతమంది డేట్ పెంచమని, అంటే మినిమంగా తక్కువలో తక్కువ ఒక 4 నెలల సమయం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి మేబీ కాంగ్రెస్ ప్రభుత్వము మనం అడిగినట్టుగా ఖచ్చితంగా 4 నెలల సమయం అయితే ఇచ్చే అవకాశం ఉన్నది. జూన్ చివరి వారంలో పెట్టినట్లయితే దాదాపుగా 4 నెలల సమయం అనేటటువంటి దొరుకుతూ ఉన్నది. ఆన్లైన్ విధానంలోనే పరీక్షలు, ఈ యొక్క పరీక్షలన్నీ కూడా ఆన్లైన్లోనే CBT మోడ్లో ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. అట్లాగే జూన్లో పరీక్షలు ఉండే అవకాశం ఉన్నది. సో కాబట్టి అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు కాబట్టి కొంచెం పెంచే అవకాశం ఉంది. జూన్ చివరి వారంలో లేకపోతే జూలై మొదటి వారంలో ఖచ్చితంగా ఎగ్జామ్ అనేటటువంటిది కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఈరోజు 29వ తారీఖు రోజున ఇక్కడ చూడండి 2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనకు మొత్తం టోటల్గా వచ్చేసి ఇంతమందికి ఉన్నటువంటి 5,089 పోస్టులు వాటిని రద్దు చేసేసి మొత్తం 11,062 పోస్టులని మన రిలీజ్ చేయడం జరిగింది అన్నట్టు. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ ప్రైమరీ లెవెల్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ అప్పర్ ప్రైమరీ సెకండరీ లెవెల్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ అండర్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ ఇన్ ద స్టేట్ త్రూ DSE 2024 అని చెప్పేసి మనకు మెయిన్ హెడ్డింగ్గా గవర్నమెంట్ అనేటువంటి ప్రకటించడం జరిగింది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మొత్తం వచ్చేసి మనకు 11,062 పోస్టులు మనకు రిలీజ్ చేయడం జరిగింది అన్నట్టు. ఓకే, ఇక్కడ చూడండి 11,062 పోస్టులను గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే చూడండి ఇక్కడ అప్లికేషన్ డేట్ అన్నది in pursuance to the above government orders, applications are invited online through the prescribed application to be made available on website స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ go.in. ఇక్కడ చూడండి ఇది స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన DSE నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్. ఇది మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు ఈ యొక్క ఫామ్ అనేటువంటిది అప్లికేషన్ ఫామ్ అనేటటువంటిది వస్తున్నట్టు. అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అనేటటువంటిది 4వ తారీఖు నుంచి అవైలబుల్గా ఉంటుంది. 2వ తారీఖు ఏప్రిల్ వరకల్లా మనకు ఈ యొక్క లాస్ట్ డేట్ అనేటటువంటిది ఉన్నది అన్నట్టు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఫీ వచ్చేసి the fee to be paid towards application processing and written test is 1,000 per post. Candidates intending to appear for multiple posts shall pay the fee of 1,000 rupees separately for each post and submit separate application for each of the post applying for అని చెప్పేసి అన్నాడు. అయితే ఇక్కడ అప్లై చేసుకునేటప్పుడు ఒక పోస్ట్కి 1,000 రూపాయలు, అంటే ఒక సబ్జెక్ట్ ఏదైతే మీరు రాస్తున్నారనుకోండి, అంటే BEd వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంతమందికి మ్యాథ్స్ MPC వాళ్ళు ఉన్నారనుకోండి, స్పెషలైజేషన్ అంటే ఫిజికల్ సైన్స్ రాస్తారు, మ్యాథ్స్ రాస్తారు. సో కాబట్టి రెండింటికి 1,000 రూపీస్ 2,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సపరేట్ అప్లికేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఆ విధంగా ఇక్కడ మనకు చెప్పడం జరిగిందండి. ఇది ఫీజుకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి వివరాలు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్స్. ఇక్కడ ద క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ద మినిమం 18 years అండ్ మ్యాక్సిమం 46 years ఏజ్ అనేటటువంటిది ఉన్నదండి. 46 వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే, ద ఏజ్ ఈజ్ రికార్డ్ యాజ్ ఆన్ 1st 7th 2023 ఆఫ్ ద స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఆ యొక్క స్టేట్ రూల్స్ ప్రకారం ఏంటంటే 1వ తారీఖు 7వ నెల జూలై 2023 లోపుగా మీరు 46 years అనేటటువంటిది ఉండాలా. దీని తర్వాత మీకు 46 years దాటిందనుకోండి, ఈ డేట్ తర్వాత మీకు 46 ఉన్నాయనుకోండి, ఒక్క రోజు లేట్ అయినా కూడా మీరు ఎలిజిబుల్ కాదు.
సో ఈరోజు డేట్ వచ్చింది కదా సార్, ఈరోజు మేము అప్లై చేసుకోవచ్చు కదా, ఈ రోజు వరకు మాకు ఎలిజిబిలిటీ ఉంటుంది కదా అని చెప్పేసి అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ డేట్నే కన్సిడర్ చేసుకుంటారు. ఈ డేట్ లోపుగా మీకు 46 ఇయర్స్ అనేటువంటి ఉండాలి. ఈ డేట్ ఒక్కరోజు దాటినా కూడా మీరు ఎలిజిబుల్ కాదు. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ ద అప్పర్ అంటే మీన్స్ ఏంటంటే ఇక్కడ ఈ ఏజ్ అని ఇక్కడ ద అప్పర్ ఇక్కడ చూడండి ద ఏజ్ రిలాక్సేషన్, దీనికి రిలాక్సేషన్స్ ఏమున్నాయంటే ద అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ అబోవ్ ఈజ్ హౌఎవర్ రిలాక్సబుల్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ కేటగిరీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్ టు 5 years బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అని చెప్పేసి అన్నాడు. అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకు అప్ టు 5 years అంటే వేరే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు అప్ టు 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటి ఉన్నది. ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 3 years లెంత్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్స్ అని చెప్పేసి అండు. ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 3 years ఉందండి. ఓకే, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 5 years అనండి. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉన్నది. అట్లాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 years ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5 years అనేది ఉన్నది కదా, సో అట్లాగే ఎక్స్ సర్వీస్ మెన్ అనే 3 years ఉన్నది కదా, సో ఎవరికి వాళ్ళకు సపరేట్గా ఉంటుందండి. ఒక దాని నుంచి ఇంకొకటి ఎక్స్టెన్షన్స్ అనేటటువంటిది ఉండవు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ వివరాలండి. పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. అంటే మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అక్కడ మొత్తం టోటల్ పోస్ట్ వైజ్గా రిలాక్సేషన్ అంటే క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది మనకు పోస్ట్ వైజ్గా మనకు నెక్స్ట్ 4వ తారీఖు రోజున అప్లికేషన్ ఫామ్ చేసేటప్పుడు మనకు ఆ రోజు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ద రిటర్న్ టెస్ట్ షెల్ బి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సిబిఆర్టీ. ఓకే, టు బి కండక్టెడ్ ఆన్లైన్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటర్స్. సో ఈ యొక్క సిబిటి ఎగ్జామ్ అంటే ఫైనల్ ఎగ్జామ్ అనేటటువంటిది కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. ఓకే, ఇంతకుముందుకు మాన్యువల్గా ఉండేది, మనకు ఇప్పుడు వచ్చేసి ఆఫ్లైన్లో ఉండేది, ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటటువంటిది కండక్ట్ చేయబోతున్నారు. అయితే వాటి యొక్క సెంటర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ అండ్ సంగారెడ్డి. వీటిల్లో ఈ యొక్క 11 సెంటర్లలో మనకు ఈ యొక్క ఎగ్జామ్ సిబిటి టెస్ట్ ఉండే అవకాశం ఉన్నది. అవకాశం కాదు, ఇక్కడే ఉంటుంది. ఓకే, candidate can submit their order of preference of test centers in their application. However, assigned of candidates to centers depends on the capacity and availability of centers on that పర్టికులర్ డేట్ అని చెప్పేసి అన్నాడు. అంటే వీళ్ళు ఇక్కడ సెంటర్స్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు మహబూబ్ నగర్ ఉందనుకోండి, అక్కడ ఒక 10,000 మందిని అకామిడేట్ చేసేటటువంటి కెపాసిటీ ఉందనుకుందాం. ఓకే, ఆ 10,000 మందిని అప్లికేషన్ డేట్ ఏదైతే అప్లై చేసుకుంటారో అప్లికేషన్ పట్టి వాళ్ళని అక్కడ ఫిక్స్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, అప్లికేషన్ నెంబర్ ప్రకారం వాళ్ళని అక్కడ ఫిక్స్ చేయడం జరుగుతుంది. 10,000 మంది దాటిన తర్వాత నెక్స్ట్ మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇప్పుడు మహబూబ్ నగర్ వాళ్ళు ఫస్ట్ మహబూబ్ నగరే ఇస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి రంగారెడ్డినో లేకపోతే హైదరాబాదో వాళ్ళు సెంటర్ అనేటటువంటిది చూజ్ చేసుకుంటారు అన్నట్టు. సో కాబట్టి నెక్స్ట్ మీరు రంగారెడ్డి చూజ్ చేసుకుంటే రంగారెడ్డి డిస్టిక్లో పడుతుంది, లేదు హైదరాబాద్ చూజ్ చేసుకుంటే హైదరాబాద్లో వస్తున్నట్టు. అంటే ఆ తర్వాత మళ్ళీ మీకు 10,000 మెంబర్స్ తర్వాత మళ్ళీ మీకు ఈ యొక్క సెంటర్స్ అనేటటువంటిది మీకు చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా అడుగుతూ ఉంటుంది అన్నట్టు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో. ఓకే, రైట్. ఇది సెంటర్ సంబంధించిన. నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ రిటర్న్ టెస్ట్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇన్ఫర్మేషన్ లాటర్. అంటే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది ఆ తర్వాత ఆ యొక్క పరిస్థితులను బట్టి చివరికి మనకు జూన్ అని అన్నారు, కానీ జూన్లోనా లేకపోతే జూలైలోనా ఎప్పుడు అనేటటువంటిది మనకు ఆ తర్వాత డేట్ ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, ద డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ స్ట్రక్చర్ అండ్ సిలబస్ ఫర్ ఈచ్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఈట్స్ ఎట్సెట్రా ఆర్ గివెన్ ఇన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అన్నాడు. అంటే మనకు ఈ అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేటటువంటిది ఎప్పుడు మనకు 4వ తారీఖు రోజున అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే రోజు మనకు అప్పుడు ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అన్నట్టు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 11,062 పోస్టులకు నేడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకి ఏర్పాటు కాదు వచ్చేసింది అన్నట్టు. ఓకే, అందుకంటే ముందు ప్రిపేర్ చేసినటువంటిది. 10,046 పోస్టులు రెగ్యులర్ డిఎస్సి
1016 స్పెషల్ డిఎస్సి పోస్టులు అయితే ఉన్నాయన్నాడు. దీంట్లో మొత్తం 11,062 పోస్టులలో ఎస్జిటి వచ్చేసి 6,508 పోస్టులు, చాలా ఎక్కువ పోస్టులు అండి. సో కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ కూడా చాలా పోస్టులు అయితే రావడం జరిగింది. అట్లాగే ఎస్సీ స్కూల్ అసిస్టెంట్ వచ్చి 2,629 పోస్టులు, అట్లాగే లాంగ్వేజ్ పండిట్ వచ్చేసి 727 పోస్టులు, పీఈటీ వచ్చేసి 182, అట్లాగే మొత్తం వచ్చేసి 10,046 పోస్టులు అయితే ఇవి ఉన్నాయి. ఆ తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఏమంటున్నా చూడండి, ఎస్జిటిలో 95% ఈ విధంగా ఉండే అవకాశం ఉన్నది, కొన్ని జిల్లాలలో స్వల్ప మార్పులు ఉంటాయి అని చెప్పేసి అంటున్నాడు. అంటే కింద నేను చూపిస్తాను ఏ విధంగా ఉంటాయి అనేది. తర్వాత నెక్స్ట్ 33 జిల్లాల వారీగా ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆదిలాబాద్ వచ్చేసి మనకు 203 పోస్టులు. ఉదాహరణకు మొన్న టీఆర్టీలో అంటే లాస్ట్ 5,089 పోస్టులు మనకి రిలీజ్ చేశారు. దాంట్లో 145 పోస్టులు ఉంటే ఇప్పుడు మరో 58 పోస్టులు కలిపి మొత్తం 203 పోస్టులు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయన్నట్టు. సో దాదాపుగా అన్ని డిస్ట్రిక్టులు ఈ యొక్క పోస్టులు అయితే యాడ్ చేయడం జరిగిందన్నట్టు. ఓకే, ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం 150, హైదరాబాద్ 180, జగిత్యాల 159, జనగాం 101, జయశంకర్ భూపాలపల్లి 138, జోగులాంబ గద్వాల 80, హన్మకొండ 106, కామారెడ్డి 260, కరీంనగర్ 123, ఖమ్మం 342, కుమరం భీం ఆసిఫాబాద్ వచ్చేసి 222, మహబూబాబాద్ వచ్చేసి 256, మహబూబ్ నగర్ వచ్చేసి 220, మంచిర్యాల వచ్చేసి 162, మేడ్చల్ వచ్చేసి 165, మెదక్ వచ్చేసి 147, ములుగు 108, నాగర్ కర్నూలు 120, నల్గొండ 340, నారాయణపేట 168, నిర్మల్ 120, నిజామాబాద్ 277, పెద్దపల్లి 12, సిరిసిల్ల 70, రంగారెడ్డి 214, సంగారెడ్డి 207, సిద్దిపేట 152, సూర్యాపేట 210, వికారాబాద్ 205, వనపర్తి 48, వరంగల్ 160, యాదాద్రి భువనగిరి 125. మిగతా ఎస్జిటి 800 పోస్టులో ఇంగ్లీష్ మీడియం మరియు ఉర్దూ మీడియం, కన్నడ, మరాఠీ ఉన్నాయన్నట్టు. అయితే ఇవన్నీ కూడా వివరాలు ఏంటి అంటే ఇవి ఎస్జిటి పోస్టులు అండి. ఇవన్నీ కూడా ఎస్జిటి పోస్టులు. దీంట్లో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు లేవు. ఓకేనా, మొత్తం ఎస్జిటి పోస్టుల వివరాల ప్రకారం ఈ విధంగా ఉందన్నట్టు. అయితే ఇది దాదాపుగా 95% రైట్ ఉంటుంది. సో కొంచెం అటు ఇటుగా అంటే అక్కడక్కడ స్వల్ప మార్పులు మాత్రం తప్పిస్తే 1-2 పోస్టులు ఎక్కడో అక్కడ కొంచెం అటు ఇటు తప్పిస్తే పెద్దగానైతే తేడాలు అయితే ఏం లేదన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూడండి, అత్యధిక పోస్టులు వచ్చేసి మనకు ఖమ్మం డిస్టిక్ ఏదైతే ఉందో ఖమ్మం డిస్టిక్లో 342 పోస్టులు, ఎస్జిటి పోస్టులు అయితే 342 ఉండడం జరిగింది. ఖమ్మంలో 342. ఆ తర్వాత వచ్చేసి నల్గొండలో 340 పోస్టులు, అత్యధిక పోస్టులు రెండవ స్థానాన్ని ఆక్రమించిందన్నట్టు. సో కాబట్టి ఇక్కడ అత్యధిక పోస్టులు అయితే 340. ఆ తర్వాత అతి తక్కువ పోస్టులు వచ్చేసి పెద్దపల్లి 12 పోస్టులు అండి. పెద్దపల్లి డిస్టిక్ వచ్చేసి 12 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత సిరిసిల్ల వచ్చేసి మనకి 70 పోస్టులు మాత్రమే ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఈ విధంగా తక్కువ పోస్టులు ఉన్నటువంటి. నెక్స్ట్ ఇంకోటి అంటే వనపర్తి కూడా 48 పోస్టులే ఉన్నాయి అన్నట్టు. వనపర్తి కూడా 48. సో కాబట్టి ఈ విధంగా మన స్టేట్ని, తెలంగాణ స్టేట్ని మొత్తం 33 జిల్లాలుగా విభజించడం వలన ఈ యొక్క జిల్లాలలో కొన్ని చిన్న చిన్న జిల్లాలు ఉంటాయి కదా, వాటికి తక్కువ పోస్టులు ఉండడం జరిగిందన్నట్టు. సో కాబట్టి మనకు 33 డిస్ట్రిక్టులు చేయడం వలన ఈ యొక్క ప్రాబ్లం అనేటటువంటి ఈ విధంగా ఉన్నది. అదేవిధంగా ఒకవేళ పెద్ద డిస్ట్రిక్టులు ఉన్నట్లయితే, కరీంనగర్ ఉన్నట్లయితే చాలా పోస్టులు ఉండే అవకాశం ఉంది. దానికి అందరూ కూడా ఎలిజిబుల్ ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఈ యొక్క 33 అంటే 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేయడం వలన పోస్టులు అనేటటువంటివి తక్కువగా వస్తూ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఉందనుకుందాం, 180 పోస్టులు ఉన్నాయి. 180 పోస్టులు అంటే హైదరాబాద్ ఉన్నది కొంచెం తక్కువ ప్లేస్, కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది, కానీ పోస్టులు ఇక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది, హైదరాబాద్ లోకల్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ కొంచెం యాక్సెసిబుల్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ఇంతకుముందుకి అంటే నల్గొండ డిస్టిక్ అవన్నీ కూడా ఒక కంబైన్ నల్గొండ డిస్టిక్ ఉన్నది అనుకోండి, దాంట్లో ఎక్కువ పోస్టులు కనపడేవి మనకు, కేటగిరీ వైజ్గా కొన్ని పోస్టులు వచ్చాయి అన్నట్టు. సో కాబట్టి ఇప్పుడు 33 జిల్లాలు ఉండడం వలన కొన్ని డిస్టిక్లో తక్కువ పోస్టులు అనేటటువంటిది రావడం జరిగింది అన్నట్టు. ఓకే, 33 జిల్లాల వలన కొంత నష్టం అయితే, అంటే ఇలాంటి విషయాల్లో కొంత నష్టం అయితే జరుగుతూ ఉన్నది. ఓకే రైట్, 33 జిల్లాలు 7 జోన్లు ఈ విధంగా కొంత నష్టాలు అయితే జరుగుతున్నాయి, కానీ ఇంకా తప్పదు ఇంకా. ఓకే రైట్, ఇది అంటే మొత్తం టోటల్గా. సో కాబట్టి మొత్తం మనకు సిలబస్ సంబంధించినటువంటి అంటే వివరాలు కూడా మనకు నెక్స్ట్ ఇక అంటే ఏ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ కూడా మనకు 4వ తారీఖు రోజు అన్ని వివరాలు రాబోతూ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి మీరు డిఎస్సి అనేటటువంటిది
మళ్ళీ ఎప్పుడో వస్తూ ఉన్నది. ఉన్న డిఎస్సిని మీరు ఈ యొక్క 4 నెలలు మీ ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లయితే ఆ ప్రైవేట్ జాబ్ను పక్కకు పెట్టండి. ఓకే, అట్లాగే మీరు వేరే వేరే జాబ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా పనులు ఉంటే ఒక 4 నెలలు పక్కకు పెట్టండి. ఈ యొక్క 4 నెలలు చాలా అంటే ఇంకా ఇంతకంటే ఇంకా ప్రిపేర్ కాలేములా బాబు అనేటట్టుగా ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయినట్లయితే జాబు అనేటటువంటిది మీకు సొంతం అవుతా ఉన్నది. సో కాబట్టి మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి జాబ్ ఏదైతే ఉందో అది నాకు ఒక జాబ్ అయితే ఉన్నది అని చెప్పేసి అనుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయండి. అన్ని డిస్ట్రిక్ట్లలో మీరు ఓపెన్ కేటగిరీలోనే మీరు వచ్చేటట్లుగా ప్రయత్నం చేయాలి. ఓపెన్ కేటగిరీనే మీ టార్గెట్. ఆ ఓపెన్ కేటగిరీలో ఒక్క పోస్ట్ ఉంటే ఆ ఒక ఖచ్చితంగా ఉంటాయి కదా, అన్ని డిస్ట్రిక్ట్లలో ఒక పోస్ట్ ఉంటే ఒక పోస్ట్ నాదే అనుకోవాలి. సో కాబట్టి మీరు అలా ప్రిపేర్ అయినట్లయితే మీరు జాబ్ సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి మన యాదాద్రి కోచింగ్ సెంటర్ తరఫున కూడా మీ యొక్క ప్రిపరేషన్కి మేము తోడు ఉంటాము. ఓకే, సో మీకు క్లాసెస్ అనేటటువంటి మన దగ్గర ప్రాంప్ట్గా జరుగుతాయి. సో ఒక సామెత ఉంటుంది, గొర్రె కషాయను నమ్ముద్దట. సో ఆ విధంగానే మీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఎక్కడైతే మోసం జరుగుతుందో అక్కడే ఉంటున్నారు మీరు. కానీ ఇలాంటి కోచింగ్ సెంటర్ అంటే నేను స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాను, ఇట్లాంటి ఒక మంచి కోచింగ్ ఇచ్చే విధంగా ఇట్లాంటి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి అనేటటువంటిది మీరు గమనించట్లేకపోతూ ఉన్నారు. సో కాబట్టి మీరు గమనించండి. సో మన దగ్గరికి రండి. ప్రాంప్ట్గా కోచింగ్ అనేటటువంటిది ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకొని, సో ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్, ఇది 100 సార్లు నేను నొక్కి చెప్తా ఉన్నాను. నేను ఇన్ టైం అనేటటువంటిది, ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసేటటువంటిది ఏ కోచింగ్ సెంటర్ లేదు. ఓన్లీ ఒక యాదాద్రి కోచింగ్ సెంటర్ మాత్రమే ఇన్ టైంలో సిలబస్ అనేటువంటి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నది. సో ఆ విధంగా. సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే మేము ఆన్లైన్ లైవ్ కూడా ఉంటుంది మీకు. సో ఆన్లైన్ లైవ్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ యొక్క ప్రిపరేషన్కి. మీ యొక్క క్లాస్ని ఆఫ్లైన్లో ఒకసారి విన్న తర్వాత మళ్ళీ వినడానికి మీకు అవకాశం అనేటటువంటిది ఎక్కడా లేదు. ఓన్లీ ఒక యాదాద్రి కోచింగ్ సెంటర్ మాత్రం మీకు అది కల్పిస్తూ ఉన్నది. దీనిని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కోచింగ్ సెంటర్ని చూజ్ చేసుకోండి. ఎంతమందికు మీరు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు చేయకండి. ఓకే, రైట్. సో మీరు యాదాద్రి కోచింగ్ సెంటర్కి రండి. సండే రోజు డెమో ఉంటుంది, భారీ డెమో ఉంటుంది. సో ఈ డెమోకు అటెండ్ అయ్యి మండే నుంచి క్లాసెస్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 or 7 వరకల్లా మన క్లాసెస్ అనేటటువంటి జరుగుతూ ఉంటాయి. ఓకే, రైట్ అండి. మీరు మన కోచింగ్ సెంటర్ చూజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.